హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మంచి మైసూర్ బోండా రెసిపీ అయితే చూపిస్తా చూడండి. నేనైతే ఫస్ట్ పుల్లని పెరుగైతే తీసుకున్నా. అందులో ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నా. అండ్ దెన్ అందులో నేనైతే గ్రీన్ చిల్లీ స్లైస్ చేసేసుకున్నా అండ్ జీరా, కొరియాండర్ వేసుకున్నాను. మీరైతే మీకు ఫ్లేవర్ ఇష్టమైతే జింజర్ వేసుకోవచ్చు అండ్ కరివేపాకు కూడా చిన్నగా స్లైసెస్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత బీట్ చేసుకుంటే మనకి ఆ బ్యాటర్ అనేది అంత బాగా ఫర్మెంట్ అవుతుంది. ఎందుకంటే బేకింగ్ సోడా అనేది ఈ కర్డ్లో బాగా మిక్స్ అయ్యి ఆ ఫ్లఫీనెస్ మనకి బాగా ఇస్తుంది అనమాట. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు మైదా కావాలో అంత మన బోండా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మైదా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఈ బీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మైసూర్ బోండాకి. ఆ ఫ్లఫీనెస్ రావాలి అని అంటే మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. ఇట్లా బీట్ చేసుకొని ఈ బ్యాటర్ని 2 అవర్స్ పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. అంతే, చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో మన బోండాలు. అండ్ ఈ కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట బోండా అనేది. అండ్ ఇవి ఈ మైసూర్ బోండా అనేది చాలామందికి ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ఎందుకంటే అబ్రాడ్లో మ్యాక్సిమం మైసూర్ బోండా అయితే దొరకటం కొంచెం కష్టమే. సో ఈజీగా ఇంట్లో మనం బోండా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.